హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది గాన్ సింప్లిఫై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడు రీసెంట్గా పాకిస్తాన్ నుంచి జమ్మూ కాశ్మీర్లోకి ఎంటర్ అయినటువంటి 600 పాకిస్తానీ ఎస్ఎస్జి స్పెషల్ సర్వీస్ గ్రూప్ సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. ఇది రాబోయే సమయంలో ఒక కవర్ట్ వార్గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ నుంచి ఇండియా యొక్క జమ్మూ అండ్ కాశ్మీర్లో ప్రవేశించినటువంటి ఎవరైతే ఎస్ఎస్జి స్పెషల్ సర్వీస్ గ్రూప్ పర్సనల్ ఉన్నారో వారు రాబోయే రోజుల్లో అతిపెద్ద అటాక్స్ని అయితే మరి ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ మరియు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ మీద అటాక్స్ అయితే చేయబోతున్నారు. ఈ న్యూస్ అనేది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. స్టేట్ గవర్నమెంట్ అదేవిధంగా ఆర్మ్ ఫోర్సెస్ అండ్ అదేవిధంగా అక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి పోలీస్ ఫోర్సెస్ అయితే అఫీషియల్లీ దీనిని రికగ్నైజ్ అయితే చేయలేదు. బట్ అక్కడ పూర్వం వర్క్ చేసినటువంటి ఎక్స్ డీజీపీ ఎస్పీ వాయిద్ వారు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఒక ఆర్టికల్ ద్వారా ఆయన అయితే ఈ ఇన్ఫిల్ట్రేషన్ గురించి చెప్పడం అయితే జరిగింది. ఇకపోతే ఈ ఇన్ఫిల్ట్రేషన్ గురించి తెలుసుకున్నట్టయితే ఇక్కడ మెన్షన్ చేసినట్టుగా 600కు పైగా ఎస్ఎస్జి కమాండోస్ అయితే జమ్మూ కాశ్మీర్లోకి ఎంటర్ అవ్వడం అయితే జరిగింది. దీనిని ఎక్స్ డీజీపీ అయినటువంటి ఎస్పీ వాయిద్ గారు ఒక ఆర్టికల్ ద్వారా అయితే తెలియజేయడం జరిగింది. గత కొన్ని రోజులుగా జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎన్నో టెర్రర్ అటాక్స్ అయితే మనం చూసుకోవచ్చు. వీటికి ముఖ్య కారణంగా ఎస్ఎస్జికి సంబంధించినటువంటి కమాండోసే అని మనం చెప్పుకోవచ్చు. ఇందులో 600కు పైగా పాకిస్తాన్ నుంచి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎంటర్ అయినట్టు కొన్ని న్యూస్ సోర్సెస్ అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ కొన్ని న్యూస్ ఆర్టికల్స్ అయితే 600కు పైగా ఎస్ఎస్జి ఫోర్సెస్కి సంబంధించిన సోల్జర్స్ అయితే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎంటర్ అవ్వడం జరిగింది. ఈ ఎంటర్ అయిన వ్యక్తులు ఇండియన్ ఆర్మీకి సంబంధించిన 15 మరియు 16 ఇండియన్ ఆర్మీ కోర్కి సంబంధించినటువంటి ఆర్మీ పర్సన్లతో ఫుల్లీ ఎంగేజ్ అయ్యి ఈ కోవర్టెడ్ వార్ అయితే జరగబోతుంది. దీనిని ఎదుర్కోవడానికి మన ఇండియన్ ఆర్మీ అదేవిధంగా ఎయిర్ ఫోర్స్, నేవీ అన్నీ సిద్ధంగా ఉన్నాయి. బట్ దీనికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఇప్పటివరకే సేకరించి ఉంటాయి. దీనిపై ఇండియన్ ఆర్మీ ఇప్పటివరకే తమ నుండి సేఫ్టీ మెజర్మెంట్స్ అయితే తీసుకుందని మనం భావించవచ్చు. అదేవిధంగా ఈ విధంగా న్యూస్ సర్క్యులేట్ అవుతున్న సమయంలో ఇండియన్ ఆర్మీకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి కోర్ అదేవిధంగా బ్రిగేడ్స్కి సంబంధించి ఉన్నటువంటి ఆర్మీ పర్సనల్స్ హైలీ ఎక్విప్డ్ అయ్యి ఇలాంటి ఇన్ఫిల్ట్రేటెడ్ సిచ్యువేషన్స్ని ఎదుర్కోవడానికి ఫుల్లీ ట్రైన్డ్ అదేవిధంగా ఎక్విప్డ్ అయ్యి ఫుల్లీ ట్రైన్ అయినట్టు తెలుసుకోవచ్చు మనం. అదేవిధంగా ఈ విధమైన ఇన్ఫిల్ట్రేషన్ని ఇండియన్ ఆర్మీ ఇంతకుముందు కూడా ఎదుర్కోవడం జరిగింది. కానీ ఈసారి 600కు పైగా పర్సనల్స్, అది ఎస్పెషల్లీ ఎస్ఎస్జి కమాండోస్ రావడం అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. దీనికి సంబంధించి ఇండియన్ ఆర్మీ స్ట్రిక్ట్గా అదేవిధంగా ఇండియన్ ఆర్మీ క్విక్ యాక్షన్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించి. ఇకపోతే దీనిని యాక్ట్ ఆఫ్ వార్ అని కూడా పిలవడం జరిగింది. అండ్ అదేవిధంగా దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఆర్మీ పర్సనల్స్ పబ్లిక్ కూడా అలర్ట్ అవ్వాలని చెప్పేసి ఈ న్యూస్ ఆర్టికల్స్ ద్వారా ఎక్స్ప్రెస్ చేయడం అయితే జరిగింది. అండ్ ఎస్పెషల్లీ ఇలా ఇన్ఫిల్టర్ అయినటువంటి ఈ 600 ఎస్ఎస్జి కమాండోస్ ఎవరైతే ఉన్నారో జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ని డిస్టర్బ్ చేసి ఫర్దర్ అక్కడ ఉన్నటువంటి శాంతికి భంగం కలిగించాలని ప్రయత్నించబోతున్నారు. అండ్ అదేవిధంగా ఎక్స్ డీజీపీ అయినటువంటి ఎస్పీ వాహిద్ ఇక్కడ ఏం చెప్పారంటే, ఆదిల్ రెహమానీ ఈయన పాకిస్తాన్ యొక్క జీఓసి, అదేవిధంగా ఈయన పాకిస్తాన్ యొక్క ఎస్ఎస్జి కమాండోస్ జీఓసి, ఈయన గత కొన్ని నెలలుగా ఈ ఆర్గనైజేషన్ని ఇన్ఫిల్ట్రేట్ అవ్వడానికి జమ్మూ అండ్ కాశ్మీర్లో ట్రైన్డ్ అయితే చేయడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్టయితే లెఫ్టినెంట్ కల్నల్ షాహిద్ సలీం గత కొన్ని రోజుల ముందే జమ్మూ అండ్ కాశ్మీర్లో అయితే ఎంటర్ అవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా ఈయన వచ్చిన మరుక్షణమే అక్కడ ఉన్నటువంటి స్లీపర్ సెల్స్ని అయితే యాక్టివేట్ చేసి వీళ్ళ ద్వారా పెద్ద మొత్తంలో జమ్మూ అండ్ కాశ్మీర్లో అయితే దాడులకు దిగబోతున్నారు. వీరికి సంబంధించి ఈ అటాక్ అనేది సర్ప్రైజ్గా ఉండబోతుంది. మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ అయితే ఇన్ఫర్మేషన్ని చేరవేయడం ద్వారా ఇది రాబోయే రోజుల్లో ఒక వార్గా మనం చూసుకోవచ్చు. దీనికి సంబంధించి ఇండియన్ ఆర్మీ తగిన విధంగా రియాక్ట్ అవ్వడం వల్ల వీరిని అతి తక్కువ సమయంలో ఇండియా నుంచి ఎలిమినేట్ అయితే చేయవచ్చు.
ఇన్ఫర్మేషన్ అంతా మనం ఫార్మర్ జమ్మూ కాశ్మీర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అయినటువంటి మిస్టర్ వాయిద్ చెప్పడం అయితే జరిగింది. ఇలాంటి ఇన్ఫిల్ట్రేషన్లో మన ఇండియాకి సంబంధించి అక్కడ ఉన్నటి పబ్లిక్ కూడా కొంతవరకు సహాయం అయితే చేసి ఉండొచ్చు. ఈ విధమైన ఇన్ఫిల్ట్రేషన్ రాబోయే రోజుల్లో జమ్మూ అండ్ కాశ్మీర్లో మాత్రం ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి శాంతికి మాత్రం భంగం కలిగించే విధంగా వీరు యాక్షన్స్ తీసుకోబోతున్నారు. రీసెంట్గా జరిగినటువంటి కంటిన్యూస్ అటాక్స్ ఏవైతే ఉన్నాయో జమ్మూ అండ్ కాశ్మీర్లో, ఇప్పుడు వాటికి సంబంధించిన అటాక్స్లో ముఖ్యంగా పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన స్పెషల్ సర్వీస్ గ్రూప్ పర్సనలే ఈ అటాక్స్ని అయితే ఇండియన్ ఆర్మీ అదేవిధంగా ఇండియన్ పబ్లిక్ మీద అయితే చేయడం జరిగింది. ఈ విధమైన అటాక్స్ని కంట్రోల్ చేయడానికి ఇండియన్ ఆర్మీ దగ్గర కూడా అనేక రకాలైనటువంటి స్పెషల్ ఫోర్సెస్ అదేవిధంగా మన ఇండియన్ ఆర్మీ అడ్వాన్స్ వెపన్ సిస్టమ్తో అయితే ఉండడం జరిగింది. దీని ద్వారా క్విక్ యాక్షన్స్తో రాబోయే కాలంలో ఆదిల్ రెహమానీ ఈ అటాక్స్ వెనుక ఉండబోయే మాస్టర్ మైండ్ యొక్క ఎస్ఎస్జి కమాండోస్ని ఈజీలీ ఎలిమినేట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, హిట్ ద బెల్ ఐకాన్ బటన్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. కామెంట్ బాక్స్లో ఈ ఇష్యూకు సంబంధించి మీ ఒపీనియన్ షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.